డోంట్ స్కిప్ ఇట్. భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుగా భావించినటువంటి 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఏప్రిల్ 17, 2026న జరిగినటువంటి ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అసలు మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్కు ఉన్న లింక్ ఏంది? ప్రతిపక్షాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించినాయి? ఈ బిల్లు విఫలం కావడం వెనుక ఉన్నటువంటి అసలైన కారణాలు ఏంది? పూర్తిగా చూద్దాం ఈ వీడియోలో. నారీ శక్తి వందన అధినియం 2023లో ఆమోదించినటువంటి ఈ చట్టాన్ని 2029 కల్లా అమలు చేయడానికి ప్రభుత్వం ఈ కొత్త సవరణను తెచ్చింది. ముఖ్య ప్రాతిపదన ఏంది అని అంటే మహిళా రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడమే పెద్ద సమస్య అయిపోయింది. సీట్ల పెంపు విషయంలో లోక్సభ సీట్లను ప్రస్తుతం ఉన్నటువంటి 543 నుండి గరిష్టంగా 850 వరకు పెంచాలన్నది ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏప్రిల్ 17న లోక్సభలో జరిగినటువంటి ఓటింగ్ మొత్తం కూడా 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు మద్దతు ఇచ్చింది మాత్రం 298 మంది ఎంపీలు మాత్రమే ఇచ్చారు. బిల్లును వ్యతిరేకించింది 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. మెజారిటీ ఓట్లు 298 వచ్చినప్పటికీ ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితం దక్కలేదు. సాధారణంగా బిల్లులకు సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే సరిపోతుంది. కానీ రాజ్యాంగ సవరణ జరగాలంటే 2 నిబంధనలు ఉంటాయి. సభలోని మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది ఉండాలి. అదేవిధంగా హాజరై ఓటు వేసిన వారిలో 3/2 అంటే 2/3 మెజార్టీ ఉండాలి. ఆ రోజు హాజరైన వాళ్ళు 528 మందిలో 2/3 వంతు అంటే కనీసం 352 ఓట్లు వస్తేనే ఈ బిల్లు పాస్ అయ్యేది. ప్రభుత్వానికి కేవలం 298 ఓట్లు మాత్రమే రావడంతో మరో 54 ఓట్ల దూరంలో బిల్లు ఆగిపోయింది. ఓట్లు మెజార్టీగా ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ నియమం ప్రకారం అవసరమైనటువంటి 352 మార్కును అందుకోకపోవడంతో బిల్లు విఫలమైపోయింది. స్పీకర్ ఓం బిర్లా క్లియర్గా ప్రకటించేసిండు. అసలు డీలిమిటేషన్కు మహిళా బిల్లుకు లింక్ ఏంది అంటే మహిళా రిజర్వేషన్ల అమలు డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రస్తుతం ఉన్నటువంటి 543 సీట్లనే తక్షణమే 33 మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 543 సీట్లల్లో తక్షణమే ఇచ్చేసేయి 33% మహిళలకు రిజర్వేషన్. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఏంది అంటే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభాను నియంత్రించినటువంటి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగిపోతా ఉంది. ఈ ఆందోళననే వ్యక్తం చేశారు వాళ్ళు. ఓబీసీ కోటా అంటే రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా ఉండాలని కూడా కులగణన జరగాలని పట్టుబడతా ఉన్నారు. ఏదో ప్రతిపక్షం రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా సబ్ కోటా ఉండాలని కూడా దానికి సంబంధించి కులగణన జరగాలని పట్టుబడతా ఉన్నారు. రాజ్యాంగంపై దాడి మహిళా సాధికారత బిల్లు కంటే దేశ ఎన్నికల వ్యవస్థను మార్చే రాజకీయ ఎత్తుగడ అని రాహుల్ గాంధీ కూడా దీన్ని విమర్శించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చరిత్రాత్మక అవకాశాన్ని కలరాశాయని మహిళా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించాయని విమర్శించారు. బిల్లు వీగిపోవడంతో ప్రభుత్వం దీనికి అనుబంధంగా ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు 2026ను కూడా ఉపసంహరించింది. మొత్తానికి 33% మహిళా రిజర్వేషన్ల అమలు మరోసారి రాజకీయ చర్చలకు దారితీసిందని చెప్పొచ్చు. 2029లో మహిళలకు కోటా లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మరి ఈ డీలిమిటేషన్ వివాదంపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేఆర్ టీవీ. నా అభిప్రాయం ఏంది అని అంటే మొత్తానికి 2 వేరు బిల్లులుగా ప్రవేశపెట్టుంటే బాగుండేది అని నేను భావిస్తాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. జై హింద్.